ఓం శ్రీమాత్రే నమః. అందరికీ శ్రీ పరాభవన సంవత్సరంగా శుభాకాంక్షలు. మిథున రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి గురువు జూన్ 1వ తారీఖు వరకు జన్మంలో ఉంటూ సువర్ణమూర్తిగా ఉన్నారు. తదుపరి ఉంటూ తామరమూర్తిగా ఉండి సామాన్య లాభ ఫలితాలు ఇస్తారు. శని రాజ్యస్థానంలో ఉంటూ సామాన్య ఫలితాలు ఇస్తారు. రాహుకేతువులు విశ్వ ఫలితాలు ఇస్తారు. గురువు జన్మంలో మొదటి 3 నెలలు ఉండటం, సువర్ణమూర్తిగా ఉండటం వీళ్ళు లాభదాయకంగా ఉంటుంది. తదుపరి ద్వితీయ స్థానంలోకి వచ్చి అంటే కర్కాటక రాశిలో వచ్చే స్థానం పొందుతారు కాబట్టి వీళ్ళకి వాక్పటిమ పెరుగుతుంది. వీళ్ళ మాట్లాడే మాటలకి గౌరవం పెరగటం, సంఘంలోనే గౌరవ మర్యాద లభించడం, కుటుంబంలోని గౌరవం దక్కటం వంటివి ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతాయి ఈ సంవత్సరం. శని రాజ్యస్థానంలో ఉండటం వల్ల క్రమశిక్షణతో కూడిన వ్యవహారాలన్నీ కూడా చేజుకుతాయి. క్రమశిక్షణ చాలా ముఖ్యంగా ఉండాలి. ఏదైనా సరే కష్టపడి చేసిన ఫలితం ఏదైనా సరే వీళ్ళకి దక్కుతుంది. ఈ సంవత్సరం విద్యార్థులకి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. తర్వాత ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఒక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ రంగం కానీ, బ్యాంకింగ్ రంగం వాళ్ళకి కూడా చాలా బాగుంది. మ్యారిటల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గురువు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉండి వాక్పటిమ బాగుంటుంది అని చెప్పాను కదా, ఇదే ఇక్కడ వాళ్ళకి ప్లస్ మైనస్ కూడా. గురువు బాగా ఉండడం వల్ల, అన్ని రకాలుగా యోగ్యంగా ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు అంటే పెద్దవాళ్ళతో, అధికారులతో సంభాషించేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే అన్ని చోట్ల అహంకారం పనికిరాదు. ఎక్కడైతే అన్ని మాటలకు వెళ్ళవడం వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర ఇలా అహంకారంతో మాట్లాడతారు. దానివల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు. వీళ్ళకి శని రాజస్థాన్లో ఉన్నారు. అది మనకి జూలై 26 నుంచి తర్వాత డిసెంబర్ వరకు కూడా శని విక్రమిస్తారు కాబట్టి ఆ టైంలో కూడా వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది వృత్తి వ్యాపారాల పట్ల. వీళ్ళకి ఆరోగ్యం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వీళ్ళ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేయటం, హనుమాన్ చాలీసా చదవటం వల్ల వీళ్ళ జీవితం ఇంకా మెండుగా ఉంటుంది. ఇది మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పడం. ఇంకా వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.